హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరులో టిఫిన్ సెంటర్ ఆంటీ ప్రిపేర్ చేసే మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ప్రతిసారి కూడా ఇడ్లీని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇడ్లీ ఎంత మెత్తగా స్పాంజ్ లాగా పల్చగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ పిండి పర్ఫెక్ట్గా ఇక్కడ నేను చూపించబోయే విధంగా రెడీ అవుతుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఈ మినపగుళ్ళని అలాగే మెంతుల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఖచ్చితంగా 3 గంటల సేపు మాత్రమే నానబెట్టుకోండి. మినపగుళ్ళని ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెట్టారనుకోండి మినపగుళ్ళల్లో ఉండే జిగురంతా కూడా పోయి ఇడ్లీ గట్టిగా వస్తాయి అన్నమాట. అందుకని జస్ట్ 3 గంటల సేపు మాత్రమే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 2-3/4 కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. మీరు సూపర్ మార్కెట్లో అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే హోల్సేల్ షాప్స్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. బాగా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మీకు ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. నేనైతే ఇక్కడ కాటన్ ఇడ్లీ అని ఒక ప్యాకెట్ దొరుకుతుంది అనమాట, ఇడ్లీ రవ్వ, కాటన్ ఇడ్లీ. ఆ ఇడ్లీ రవ్వని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే విజయ్ గోల్డ్ ఇలా రకరకాలు దొరుకుతాయి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, కానీ ఇడ్లీ రవ్వ మాత్రం సన్నగా ఉండేలాగా చూసుకోండి. ఈ రవ్వలోకి రవ్వ మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని ఈ రవ్వను కూడా మినపగుళ్ళతో పాటుగా సపరేట్గా 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 3 గంటల తర్వాత చూడండి, మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి. ఇలా నానితే సరిపోతుంది. నెక్స్ట్ అలానే 3 గంటల సేపు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా చూసారా, నీళ్ళన్నీ కూడా ఇలా పైకి తేలి రవ్వ అంతా కూడా నీళ్ళు అడుగు భాగానికి వెళ్ళిపోయి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ రవ్వని గట్టితో ఈ విధంగా బాగా పిసుకుతూ రవ్వని ఎంత బాగా క్లీన్ చేసుకుంటారో మీకు ఇడ్లీ అంత తెల్లగా వస్తాయి అనమాట. ఈ విధంగా రవ్వని బాగా పిసికి నీళ్ళని పోసుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత నీళ్ళని వంచేసుకొని రవ్వని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా కనీసం 3-4 సార్లు రవ్వని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన రవ్వలో నుంచి చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్న నీళ్ళన్నీ కూడా పిండేసి ఈ రవ్వని మాత్రమే ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన రవ్వ అంతటిని కూడా ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పిండేసి ఈ గిన్నెలోకి వేసుకోండి. రవ్వ అంతా కూడా ఇలా పిండిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మినపగుళ్ళు మెంతుల్ని వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బరక అనేది లేకుండా పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ముందుగానే నీళ్ళని పిండి రవ్వను వేసుకున్నాం కదా, ఈ గిన్నెలోకి ఈ మినప్పిండిని కూడా వేసేసుకొని ఈ రవ్వంతా కూడా మినప్పిండిలో బాగా కలిసే విధంగా మీ చేత్తోనే కలుపుకోండి. ఇలా బాగా చేత్తో కలుపుకుంటేనే ఇడ్లీ పిండి చక్కగా పొంగుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి, మనకి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి, పలుచగా ఉన్నా కూడా ఇడ్లీలు గట్టిగా వస్తాయి అనమాట. ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకొని మూత పెట్టేసి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టుకోవాలి. సో పిండి పులిసిన తర్వాత మాత్రమే మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా స్పాంజ్ లాంటి ఇడ్లీ వస్తాయి. పిండి పులవటం అంటే పిండి ఏమో పులుపుదనం రాదు, పిండి మనకి ఫర్మెంట్ అవుతుంది అనమాట. ఫర్మెంట్ అయితే గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మనం వంట సోడా ఈనో ఇవేమీ వేసుకోకుండానే ఇడ్లీ న్యాచురల్గా పొంగుతాయి అనమాట. సో 8 గంటల తర్వాత చూడండి, పిండి చక్కగా పొంగింది కదా. ఇలా పొంగిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే మనం ఇడ్లీ స్టాండ్ని పెట్టుకోవాలన్నమాట. ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్ని తీసుకోండి. శుభ్రంగా కడిగిన ఇడ్లీ ప్లేట్ని
తీసుకొని ఈ విధంగా నార్మల్గా ఇడ్లీ పెట్టేసుకోండి. ఇలా ఇడ్లీ పెట్టుకున్న తర్వాత టిఫిన్ సెంటర్ స్టైల్లో ఇడ్లీ పల్చగా బాగా మెత్తగా రావాలి అనుకుంటే ఇడ్లీ ప్లేట్ పైన ఒక తెల్లటి కాటన్ క్లాత్ని శుభ్రంగా నీళ్ళల్లో ముంచేసి నీళ్ళన్నీ కూడా పిండేసి ఆ తర్వాత ఆ క్లాత్ని ఇలా ఇడ్లీ ప్లేట్ మీద వేసుకొని ఈ క్లాత్ మీద ఇడ్లీని పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఇడ్లీ చాలా పల్చగా మెత్తగా వస్తాయి అన్నమాట. టిఫిన్ సెంటర్స్లో ఇలానే ప్రిపేర్ చేస్తారు. ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఇప్పటికి కూడా పెద్ద పెద్ద హోటల్లో కూడా ఇదే మెథడ్ని ఫాలో అవుతారు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఉడికిన తర్వాత ఇడ్లీని ఈజీగా తీసేసుకోవచ్చు. అదేవిధంగా చాలా మెత్తగా కూడా వస్తాయి అనమాట. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్లో ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఇడ్లీ పాత్రలోకి ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ స్టాండ్ని బయటకి తీసిన వెంటనే ఇడ్లీ తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి. అదేవిధంగా ఈ క్లాత్కి అతుక్కుపోయి ఉంటాయి అనమాట. కొంచెం సేపు ఆగారంటే ఇడ్లీ చక్కగా వస్తాయి. సో ఒక 5 నిమిషాల తర్వాత ఈ క్లాత్ పైన కొంచెం ఇలా నీళ్ళని చిలకరించుకొని ఈ పైన ఈ క్లాత్ అంతా కూడా ఇలా తీసేసి ఆ తర్వాత ఇడ్లీని ఈ విధంగా తీసేసుకోండి. చూసారా ఇడ్లీ క్లాత్ నుంచి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చాలా పల్చగా అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇడ్లీ అంతా కూడా చిన్న చిన్న హోల్స్ లాగా వస్తుంది చూడండి. చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే మనం నార్మల్ ప్లేట్లో ఇడ్లీ పెట్టుకున్నాం కదా అవి కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ నార్మల్ ప్లేట్లో పెట్టుకున్న ఇడ్లీ కన్నా కానీ క్లాత్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ అయితే నిజంగా టిఫిన్ సెంటర్లో హోటల్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి అనమాట. టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. కొంచెం టెక్స్చర్ మారుతుంది అనమాట. సో ఈ విధంగా ఇడ్లీలన్నీ కూడా తీసేసుకొని నేను ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ సాంబార్ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్రెడీ వీడియో చేస్తున్నాను అనమాట. ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. అలాగే చూడండి ఇడ్లీ ఎంత పలచగా ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ఇడ్లీ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.